ఫ్రెండ్స్ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ బియ్యం పిండి రవ్వతోని అప్పటికప్పుడు తయారైపోయేటువంటి ఉల్లిపాయ సెట్ దోశని ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్నానండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలోకి 1 కప్ సూజీ రవ్వ అండి, అదే ఉప్మా రవ్వ అంటాం కదా, దాన్ని తీసుకొని ఫైన్ పౌడర్గా చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. అంతేకాదండి, ఇక్కడ తీసుకునే అన్ని ఇంగ్రీడియంట్స్ ఈ కప్పుతోనే మెజర్ చేస్తున్నాను. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు పొట్టు తీసినటువంటి బంగాళదుంపను వేసుకొని ఇది నలగటానికి 1 కప్పు పెరుగుని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. ఇలా ఫైన్ పేస్ట్గా చేసుకున్నటువంటి బంగాళదుంప మిశ్రమాన్ని మనం ముందుగా మిక్సీ పట్టుకున్నటువంటి ఉప్మా రవ్వలోకి వేసుకొని తర్వాత దీనిలోకి 1 కప్ బియ్యం పిండి అండి, తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ వంట సోడా వేస్తున్నాను. వంట సోడా అన్నది పూర్తిగా ఆప్షనల్ అన్నమాట. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ కప్పుతో అయితే ఉప్మా రవ్వ తీసుకున్నామో అదే కప్పుతోని 1 కప్ వాటర్ని తీసుకొని మనం బంగాళదుంప మిక్సీ పట్టుకున్నటువంటి మిక్సీ జార్లోకి కొంచెం వాటర్ అన్నది వేసుకొని ఆ వాటర్ని కూడా ఇక్కడ యాడ్ చేస్తున్నాను అనమాట. అంతేకాదు మిగిలినటువంటి వాటర్ని కూడా దీనిలోకే వేసుకొని మొత్తం అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఉండలన్నవి ఎక్కడ ఉండకూడదన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి రుచికి అనుగుణంగా ఉప్పును కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టుకుని ఒక్క 2 నిమిషాలు పక్కన పెట్టుకుందాము. 2 నిమిషాలు అయిన తర్వాత పిండి కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉంటుంది. తర్వాత దీనిలోకి తరుక్కున్నటువంటి 2 టేబుల్ స్పూన్ ఆనియన్ ముక్కలు, సన్నగా తరుక్కున్నటువంటి 1 టేబుల్ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలు, సన్నగా తరిగినటువంటి 2 టేబుల్ స్పూన్ల టమాటా ముక్కలు, సన్నగా తరిగినటువంటి 1 టీ స్పూన్ కరివేపాకు. ఇలా వేసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలుపుకొని దీనిలోకి సన్నగా తరిగినటువంటి 2 టేబుల్ స్పూన్ కొత్తిమీరను కూడా వేసుకుని అంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నటువంటి పిండి మిశ్రమాన్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత పొయ్య వెలిగించి చిన్న తవ్వ పెట్టుకొని దీనిలోకి 1 టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అన్నది లైట్గా వేడెక్కిన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగినటువంటి ఆనియన్ ముక్కలు, సన్నగా తరుక్కున్నటువంటి 1 టీ స్పూన్ పచ్చిమిరపకాయ ముక్కలను కూడా వేసుకొని ఇక్కడ ఉల్లిపాయ ముక్కలు అన్నవి కొంచెం ట్రాన్స్పరెంట్గా అయ్యే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేపుకున్న తర్వాత దీనిలోకి కొంచెం కొత్తిమీరను కూడా వేసుకొని దీనిలోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నటువంటి ఊతప్పం పిండిని ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలన్నమాట. ఇలా వేసుకుని దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది స్ప్రెడ్ చేసుకొని ఫ్లేమ్ అన్నది మాత్రం లో టు మీడియం ఫ్లేమ్ మధ్యలోనే పెట్టుకొని మూత పెట్టుకొని ఇది మంచి క్రిస్పీగా వచ్చే అంతవరకు వేపుకోవాలండి. ఇలా వేగిన తర్వాత దీన్ని ఫ్లిప్ చేసుకొని మళ్ళీ దీని చుట్టూరుగా కొంచెం ఆయిల్ అన్నది వేసుకొని ఒక్క 30 నిమిషాలు మాత్రమే ఉంచుకొని డిష్ అవుట్ చేసుకోవటమే అనమాట. ఈ ఆనియన్ ఊతప్పంలోకి ఎటువంటి చట్నీ అన్నది అవసరం లేదండి. మీకు కావాలి అనుకుంటే మీకు నచ్చినటువంటి చట్నీ అయినా లేదా హోమ్ మేడ్ చట్నీతోనైనా ఎంజాయ్ చేయొచ్చు. నేనైతే టమాటా కొత్తిమీర చట్నీతో ఎంజాయ్ చేస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లోని ఆ వీడియో అన్నది పోస్ట్ చేశాను. అంతేనండి, అప్పటికప్పుడు ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఉల్లిపాయ సెట్ దోశ రెడీ.